హలో అండి, నేనే మీ యష్మిత. వెల్కమ్ టు మామ్ విత్ టేస్ట్ కుకింగ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. యూట్యూబ్ పుణ్యమని మా మమ్మీ మాకు ఒక స్వీట్ రెసిపీ చేసింది. నాకు మా చెల్లికి చాలా బాగా నచ్చింది. మీ ఇంట్లో పిల్లలుంటే వాళ్ళకి కూడా నచ్చుతుంది. ఎలా చేయాలో మా మమ్మీ చెప్తుందండి. మీరు నేర్చేసుకొని మీ పిల్లలకి కూడా చేసి పెట్టండి. మీరు ఈ రెసిపీని అస్సలు మిస్ అవ్వద్దు. వీడియో చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకుని ఒక కడాయిని అయితే పెట్టుకోవాలి. ఈ కడాయి హీట్ అయిన తర్వాత దీనిలోకి 4 టేబుల్ స్పూన్ వరకు గీని అయితే యాడ్ చేసుకోవాలి. గీ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ వాటర్ మిలాన్ సీడ్స్ని యాడ్ చేసుకున్నాను. అలాగే దీనిలోకి చాప్ చేసి పెట్టుకున్న జీడిపప్పును కూడా 1 స్పూన్ యాడ్ చేసుకున్నాను. దీనిలోకి 1 స్పూన్ కిస్మిస్ని కూడా యాడ్ చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత వేరొక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి సూజీ రవ్వను అయితే యాడ్ చేసుకోవాలి. అదేనండి కరాచీ రవ్వ. దీనిని యాడ్ చేసుకున్న తర్వాత గీలో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటున్నప్పుడు ఫ్లేమ్ అనేది లోలో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత దీని కలర్ అనేది కొద్దిగా చేంజ్ అయింది. ఇంకొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. వేరొక కడాయిలోకి పాలను అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ పాలని 1/2 లీటర్ వరకు వేసుకున్నాను. 2.5 కప్స్ అయితే వచ్చింది. వీటిని ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని ఫ్లేమ్ అనేది మీడియంలో అడ్జస్ట్ చేసుకుని ఈ పాలని కొంచెం మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వనైతే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న దాన్ని ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకొని ఒక 15 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. మరోసారి స్టవ్ ఆన్ చేసుకుని కడాయిని పెట్టుకోవాలి. దీనిలోకి ఇప్పుడు మనం షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలి. నేను 80 గ్రామ్స్ వరకు యాడ్ చేసుకున్నాను. కొంచెం స్వీట్ ఇష్టమైన వాళ్ళు రవ్వకి సమానంగా వేసుకోవచ్చు. ఈ షుగర్ని మనం క్యారమిల్ చేసుకోవాలి. అంటే మనం షుగర్ మొత్తాన్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ షుగర్ అనేది మొత్తం కరిగేంత వరకు మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే మనకి క్యారమెల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిలోకి ముందుగా నానబెట్టుకున్న రవ్వనైతే మొత్తం ఒకసారి కలుపుకుని ఈ క్యారమెల్లోకి రవ్వని యాడ్ చేసుకోవాలి. తరువాత ఈ షుగర్లోకి రవ్వను వేశాక అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల ఉండలు అనేవి ఉండకుండా మొత్తం కలిసిపోతుంది. అప్పుడు దీన్ని ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. కలుపుకుంటూ మాత్రమే కుక్ చేసుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. ఇలా కుక్ చేసుకున్న తర్వాత మనం దీంట్లోకి దంచి పెట్టుకున్న యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకుని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వేరొక ప్లేట్లో మనం గీని అప్లై చేసుకుని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై నట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కుక్ చేసి పెట్టుకున్న రవ్వను కూడా దీని మీద వేసుకుని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీని మీద వేరొక ప్లేట్ని అయితే పెట్టుకోవాలి. ఇలా ప్లేట్ పెట్టుకున్న తర్వాత మనం కింద నుంచి రివర్స్లో ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేశాక ఒకసారి ట్యాప్ చేసి మనం ముందుగా స్ప్రెడ్ చేసుకున్న ప్లేట్ని అయితే తీసేయాలి. ఇప్పుడు మన రవ్వ కేక్ అనేది రెడీ అయిపోయిందండి. దీని మీద నేను కొంచెం గీనైతే వేసుకుంటున్నాను. గీ వేసుకోవడం వల్ల పిల్లలు ఇష్టంగా తింటారు కదా. మనకి ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. దీనిని కేక్ ఆర్ స్వీట్ ఎలా అయినా మీ పిల్లలకి ఇవ్వచ్చండి. ఎలా అయినా ఇష్టంగానే తింటారు. మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టి చూడండి. వాళ్ళు నిజంగానే చాలా బాగుందని చెప్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.